హాయ్ ఫ్రెండ్స్, నేను దేశ్ముఖ్ షిరిడి సాయిబాబా టెంపుల్ చూపించడానికి వెళ్ళాను. మీకు వెళ్ళే దారిలో కొన్ని మంచి మంచి ప్లేసెస్ కూడా కవర్ చేశాను. మిస్ అవ్వకుండా చూడండి, వీడియో ఫుల్గా చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. స్టార్టింగ్లో చూసుకుంటే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఒక వాగు కనిపించింది నాకు, దాన్ని కవర్ చేశాను. ఫ్లైఓవర్స్ నిర్మించడానికి కావాల్సిన పార్ట్లు ఇక్కడ రెడీ చేస్తారు. అది ఇక్కడే ఎందుకు చేస్తారంటే కొండలు ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళు క్రష్ చేసి తీసుకొని అక్కడి నుంచి రాళ్ళు ఈ మిషన్లో క్రష్ చేసిన తర్వాత వచ్చిన డస్ట్ తోటి అవి తయారు చేయడానికి ఈజీ ఉంటుందని. దేశ్ముఖ్ సాయిబాబా టెంపుల్కి వచ్చేసాను. మనకి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. కిందనే కొండపైన సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అది సాయిబాబా టెంపుల్ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ కింద ఉన్న టెంపుల్స్ కవర్ చేస్తాను. ఇక్కడ కోనేరు లాగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉండేయండి. నాకైతే మంచిగా అనిపించింది. అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీ ఈ టెంపుల్కి వచ్చి మీరు విజిట్ చేయండి. ఆంజనేయ స్వామి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము. చాలా పవర్ఫుల్ అంటారు కదా, ఆంజనేయ స్వామి ఉంటే చాలు మనకు తోడుగా ఏదైనా మనం అనుకున్నది అవుతుంది అని. మనకి కొండంత బలమని నమ్ముతారు చాలామంది, నేను కూడా అందులో ఒకడిని. చాలా పవర్ఫుల్ అండి ఆంజనేయ స్వామి. ఎప్పుడైనా సరే మనకి ఏమైనా భయంగా అనిపించినప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకోండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్. స్టాచ్యూ ఎత్తు వచ్చేసి 135 ఫీట్స్ అండి. దీన్ని నిర్మించింది 2003లో నిర్మించారు. నేను పర్ఫెక్ట్ వెదర్లో వచ్చాను అనిపించింది నాకైతే. వీడియోస్ చాలా బాగా వచ్చింది, అస్సలు మిస్ అవ్వకండి, వీడియో ఫుల్గా చూడండి. దీనికి ఆపోజిట్లోనే మనకి ఇందాక చూపించిన నేను కోనేరు ఉంది చూడండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహము మరియు అక్కడ గోశాల చూసుకుందాం. గోశాల ఇప్పుడు లేదండి, ఇక్కడ ఆవుల్ని కట్టేయట్లేదు. దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ, విష్ణు మరియు శివుడు ముగ్గురు ప్రధాన హిందూ దేవుళ్ళని కలిపి ఆ అవతారాన్ని దత్తాత్రేయ స్వామిగా కొలుస్తారు. దత్తాత్రేయ స్వామి ఆత్రి మహర్షి మరియు అనసూయాదేవి దంపతులకు జన్మించాడు. ఈయనకి ప్రత్యేకత ఏంటి అంటే 3 ముఖాలు 6 చేతుల్ని కలిగి ఉంటాడు. ఈ దత్తాత్రేయ స్వామిని గొప్ప గురువుగా మరియు తత్వవేత్తగా కూడా భావిస్తారు. ఈ స్వామివారికి మరొక ప్రత్యేకత ఉంది, మానవ జీవితంలో మోక్షాన్ని పొందే మార్గాలను కూడా ఉపదేశించాడు. ఇక్కడ నాగదేవతకి సంబంధించిన టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చాలా విగ్రహాలు ఉంటాయండి నాగదేవతకి సంబంధించినవి. మనకి నాగదోషము, సర్పాలు కళ్ళలోకి రావడం ఇలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కడతారు. ముడుపు కడితే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. నాగపంచమి రోజు చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మీకెవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. అప్పటికి మేము ఫుల్ ఆకలి మీద ఉన్నామండి. వెళ్ళేటప్పుడే మాకు అక్కడ ఒక వ్యక్తి మాకు టోకెన్స్ ఇచ్చి మరీ తినమని చెప్పాడు. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, శివయ్యది ఒక విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరలో ఎక్కడ ఫుడ్ స్టాల్ ఉండదండి. సో వాళ్ళే ప్రతిరోజు అన్నదానం ప్రొవైడ్ చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి తిన్నాము, చాలా టేస్టీగా అనిపించింది నాకు. నిజంగా దేవుడే నా కోసం అన్నం ఉంచాడా, నేనే లాస్ట్ అనమాట, అందుకనే ఈ మాట అంటున్నాను నేను. దేశ్ముఖ్ సాయిబాబా ఆలయము అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరలో ఉన్న దేశ్ముఖ్ విలేజ్లో ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళడానికి మనకి బస్సెస్ కూడా ఉంటాయి. జేబిఎస్ నుంచి వయా ఎల్బీ నగర్ మీదుగా వెళ్తుంది. బస్ నెంబర్ వచ్చేసి 290U అని ఉంటుంది. దిల్సుఖ్ నగర్ నుంచి కూడా ఒక బస్సు ఉంటుంది. ఎవ్రీ గురువారం మాత్రం కన్ఫామ్గా ఉంటుందండి. ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి విజిట్ చేస్తారు. హైదరాబాద్ సిటీలో ఇంత పెద్ద టెంపుల్ ఉండదండి. ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 6 ఎకరాలలో ఉంటుంది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది, అలాగే దేవుణ్ణి దర్శించుకున్నట్టు ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ 6:30 to నైట్ 9:30 వరకు ఉంటుందండి. లోపల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. రామ సమేత స్వామివారిది, వెంకటేశ్వర్ల స్వామివారిది, శివయ్యది. సాయిబాబా టెంపులే కాకుండా, సాయిబాబా విగ్రహమే కాకుండా అందరి దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. అందరి దేవుళ్ళ యొక్క దీవెనలు పొందవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంది. ఆ టెంపుల్ చూసుకొని బయటకు వచ్చాక ఒక పార్క్ వైబ్స్ ఉందండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. చిన్నపిల్లలతో ఆడుకోవడానికి, మనం ఏమైనా తెచ్చుకున్న ఫుడ్ తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి
ఇక్కడ చూస్తున్నారు కదా, హోమం జరుగుతుంది ప్రత్యేకమైన రోజులలో. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు ఫ్యామిలీ వాళ్ళు. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ వ్యూవింగ్కి వెళ్తున్నాను. అవి కూడా చాలా బాగుంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే దారిలో కొండ మీద ఒక టెంపుల్ చూశాను. నెక్స్ట్ టెంపుల్ అయ్యప్ప స్వామిది. ఇది ఓపెన్ లేదు, ఓన్లీ అయ్యప్ప స్వామి మాల వేసే రోజులలో మాత్రమే ఓపెన్ ఉంటుంది. నిజాం కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇది దేశ్ముఖ్ విలేజ్లోనే ఉంటుంది, నియర్ బై టెంపుల్కి. ఈ కాలేజ్ ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ కింద రన్ అవుతుంది. ఆ రోజు సండే అవ్వడం వల్ల పేరెంట్స్ వచ్చి పిల్లల్ని మీట్ అయ్యారు. లోపల నుంచి వ్యూవింగ్ ఇలా ఉంది. మనం కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కదా హాస్టల్ లైఫ్లో ఉన్నప్పుడు, పేరెంట్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మీట్ అవుతారు అని. రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ రీబిల్డ్ చేశారు. అది ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. నైట్ టైం వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. నేను లోపలికి కూడా కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిలిం సిటీ అండి రామోజీ ఫిలిం సిటీ. ఇది 2000 ఏకర్స్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా రామోజీ ఫిలిం సిటీ అని, అది హైలైట్ అనమాట అన్నిట్లో. ఈ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ చేసి వెళ్ళాలి. అక్కడ రెడ్ బస్ కనిపిస్తుంది కదా, దాంట్లో తీసుకెళ్తారు. మన ఓన్ వెహికల్స్లో తీసుకెళ్లరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టికెట్ తీసుకుంటే మాత్రమే మనకి లోపల ఎలో ఉంటుంది. ఇంతే అండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.